అక్కడ ఏంది అసలు బంగ్లాదేశ్లో ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి? అంటే ఇస్లాం మతం ఉంటే ఇస్లాం సంబంధించిన జనాలు ఎక్కువ ఉంటే వేరే మతాలకు అక్కడ స్థానం లేదా ఏ దేశంలో అయినా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకప్పుడు ఇది అఖండ భారతం, అవును. 10 దేశాలు ఉండేది. ఇలాగే ఏమైపోయిందంటే నాకు ఈ మతం వద్దు, ఆ మతం వద్దు, నా మతమే వద్దు అని చెప్పి ఏ దేశానికి వాళ్ళు విడగొట్టుకున్నారు. అవును. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశం వేరే అయిపోయింది. మళ్ళీ మొన్న తాత ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇచ్చేసిండు, ఇంద్రమ్మ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఇచ్చేసింది నవ్వుకుంటా. ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు రేపు మన దేశాన్ని కూడా విడగొట్టే దుష్టశక్తులు మన దేశంలో ఉన్నారు. బయట అవసరం లేదు. మనం ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం జల్లాడ పెడితే మంచోళ్ళ కన్నా విడగొట్టేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అక్కడ ఆ దేశము పాకిస్తాన్ని మించిపోయింది టెర్రరిజంలో పాకిస్తాన్ని ఇవాళ తారీఖు ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది. వాళ్ళని మించిపోయి ఎట్లయిపోతుందంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ కావాలి. టెర్రరిజంలో ఐడెంటిటీ దొరుకుతుంది వాళ్ళకు. ఎలా అంటే నా దేశంలో వాళ్ళ దేశంలో వాళ్ళకు ఇతర మతస్థులు అంటే పడదు. ఇప్పుడు పడకుండా పోయింది. ఒకప్పుడు విడిపోయేటప్పుడు అందరు కలిసిమెలిసి ఉండే, అందరు హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి విడగొట్టుకున్నారు. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే కొందరు రాడికల్స్ వాళ్ళ ప్రచారం ఎట్టుంటుంది, నాకు ఇతర మతస్థులు పడరు. ఏ మతస్థు అయినా పర్లేదు, హిందూ అని కాదు. మీరు రెగ్యులర్గా హిందూ అంటారు, హిందూ అని కాదు, నాన్ ఇస్లామిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు అక్కడికి ఎలగొడతారు. ఎలగొడతారంటే పోకపోతే ఏం చేయాలి? ఊచకోతలు, దాడులు. అది వాళ్ళకు అలవాటు అయిపోయింది కొందరికి, అందరు కాదు. అక్కడ మంచోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమైపోయిందంటే ఆ మంచోళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ మంచోళ్ళు అక్కడ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ చేసే మంచోళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. మన దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఊచకోతలు జరుగుతుంది. బంగ్లాదేశ్లో మైనారిటీల పైన, హిందువులు అని చెప్పకండి, మైనారిటీ అంటే నాన్ ఇస్లామిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్కులు, వీళ్ళందరూ మైనారిటీలు. అక్కడ ఎవరైనా సురక్షితం ఉన్నారా? లేదు, ఎవరు లేరు. క్రిస్టియన్స్ లేరు, బుద్ధిస్ట్ లేరు. వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీ ఫామ్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళని కాపాడుకోవడానికి అందరు కలిసి పెట్టుకున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ రావద్దంటే ఏం చేయాలి? ఇప్పుడే హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు మేలుకోవాలి. లేదు అది చాలా దూరము, బంగ్లాదేశ్ చాలా దూరము, ఇక్కడ రాదు అంటే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ చాలా దూరం లేదు, కేరళలో కూడా స్టార్ట్ అయింది ఇలాంటిది. కొందరు రాడికల్స్ ఉన్నారు, పిఎఫ్ఐ వాళ్ళు వెనక నుంచే వాళ్ళు తవ్వుకుంటూ వస్తున్నారనమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో లేరా? చాలామంది ఉన్నారు. హబ్ హైదరాబాద్ అంటే హబ్. ఓవైసీ బైసాప్ ఉన్నాడు. ఆయన టార్గెటే ఏంది? ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పి ఆయన టార్గెట్ ఆయనకు ఉంది. ఆయన చేసేది, ఆయన మతం గురించి ఆయన ఏమని చేయొచ్చు. కానీ మనకు బుద్ధి ఉండాలి, మన వాళ్ళకు బుద్ధి ఉండాలి, మన హిందువులకు బుద్ధి ఉండాలి, మన క్రిస్టియన్లకు బుద్ధి ఉండాలి. వాళ్ళని పోయి సంకనాకుతారు మన హిందువులు. దళితులు కూడా చాలామంది వాళ్ళ దగ్గర పోతారు. చాలామంది వాళ్ళ దగ్గర పోయి నిలబడతారు. దేనికి? వాడిచ్చే ఉప్పు పప్పుల గురించి. ఇవాళ ఉప్పు పప్పు ఇస్తాడు, దాని తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు దళితునికి నాపే రోతావును, దళితుల గురించి బాధపడతాడు. అరే మళ్ళీ దళితుడు అక్కడ ఎలాంటి ఊచకోతలు రా, ఎట్లా చచ్చిండు? ఒక దళిత బిడ్డ మన బిడ్డ, దళిత బిడ్డ మన బిడ్డ, దళిత బిడ్డ మన తమ్ముడు, ఎట్లా చంపేడు అని నోరు తిప్పినావా? పార్లమెంట్లో 2 ముక్కలు చెప్తే కాదు, బకెట్ నిండా పెట్రోల్ పోసి గ్లాస్ నిండా నీళ్ళతో ఆర్తో నీకు చూస్తావు, అంతే కదా? బకెట్ నిండా పెట్రోల్ పోసి మంట పెడతావు, మన ముందు వచ్చి గ్లాసులో నీళ్ళు పోసి ఆపుతావా? అంతే అయింది కదా. చిన్న దానికి నువ్వు ఏం చేస్తావు? పెద్ద రచ్చన పెడతావు. ప్రతి చిన్నదానికి పెద్ద రచ్చ చేస్తావు. మళ్ళీ దీని గురించి రచ్చ ఎందుకు చేయవు? వేరే నాయకులు లేరా మన దేశంలో? కేటీఆర్ ఎడబోయిండు, మాట్లాడా? నోరు చచ్చుబడుతుందా? కేటీఆర్ ఉన్నాడు, ఇంకెవరు? చాలామంది నాయకులు ఉన్నారు. సినిమా వాళ్ళు పడదా వీళ్ళకి? సినిమా వాళ్ళకు కేవలం సినిమా తీసి సైలెంట్గా ఉంటారా? ఈ టైంలో బయటికి రారా వాళ్ళు? మా క్రిస్టియన్స్ కూడా అడుగుతా నేను,
బయటికి రారా మీరు? ఉమ్, ఒక ఒక దేశంలో ఒక మైనారిటీ పైన ఊచకోతలు జరుగుతుంటే క్రిస్టియన్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సిక్కులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? బుద్ధిస్టులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దళిత నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు దళితుడు హిందువులు కొట్టుకుంటే దళిత నాయకులు మొత్తం సంఘం వేసుకొని బయటకు వస్తారు. అవును. మరి దీనికి రారా ఇప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తి కూడా దళిత దళిత బిడ్డనే, ఉమ్. మన బిడ్డనే, మన తమ్ముడే, అవును. వాళ్ళ తమ్ముడే. ఉమ్. మన అక్కడ మైనార్టీ అంటే ఇక్కడ మన బిడ్డనే వాడు. అవును. నేను క్రిస్టియన్గా చెప్తున్నా అన్న, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంది అది ఆ కూచకొత్త ఏంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వానికి ఆ దిష్టి బొమ్మను కాలు పెట్టడం ఏంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అంత పైచాచికత్వం ఏంది? ఒక్క దళితుడు ఇక్కడ నోరిపుతుండా? ఎవడన్నా బయటికి వస్తుండా? ఆ గో బ్యాక్ గాని లేడా? ఒక్కడు బయటికి వస్తలేడు. దళితుడే కదా. మీరు దళితుల గురించి నాయకులు బయటికి వస్తారు కదా, ప్రతి చిన్నదానికి బయటికి వస్తారు. వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు, వాడు వెళ్ళిపోవాలి, వీడు వెళ్ళిపోవాలి. మీ టెర్రరిస్టులు, బంగ్లాదేశ్ టెర్రరిస్టులు ఇక్కడ ఉన్నారు, బయటికి తీయరా వాళ్ళని? ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈవెన్ ఇది హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్టులే కాదు, ఇండియన్ ముస్లిం సమస్య కూడా. ఎందుకంటే చిన్న ఉదాహరణ, సైఫ్ అలీ ఖాన్ మన భారతీయుడు, వాడిని చంపనికి ప్రయత్నించినోడు ఎవడు? ఒక బంగ్లాదేశీ. ఎందుకంటే బంగ్లాదేశ్లకు వాయువరసలు ఉండదు, వాళ్ళకు అవకాశం దొరకాలి, వాళ్ళు దేనికన్నా దిగజారుతారు. అవునా కదా? మన సైఫ్ అలీ ఖాన్ని చంపనికి పోయినాడు, రేపు నీ పిల్లలు కూడా చంపుతారు రా భయ్, ముస్లింలని, మన ముస్లింలని. ఇక రేపు వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మనమే తీసుకోవాలనా? ఎందుకంటే ఇప్పుడే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా వీళ్ళని మెడబట్టి గుద్దమిద్దాన్ని పంపించాలి. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఫస్ట్ నాయకులు బయటికి రావాలి, ప్రతి నాయకుడు దీని మీద స్పందించాలి. ప్రతి నాయకుడు ఇది నాకు సంబంధం లేదు అని కాదు, పార్టీలను పక్కకు పెట్టాలి. ఏ పార్టీ అయినా సరే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాదు, అందరం కలిసికట్టుగా ఆ దేశంలో ఇంకో మనిషి చావక ముందే వీళ్ళు బయటికి వచ్చి నినాదాలు పలికి ఆ ఉన్న మిగిలిపోయిన మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెవ్వాలి. ఫస్ట్ ఆ బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలి. ఏదో నంగనాచిలాగా మా చర్చిలకు రావడము, నంగనాచిలాగా టోపీలు పెట్టుకోవడం కాదు. అవునా కదా? చర్చిలకు వస్తారు, మా చర్చిలకు ఎందుకు రా? మీరు హిందువులై ఉండి మా చర్చికి ఎందుకు వస్తారు? వచ్చినప్పుడు మా అందరికి న్యాయం చేయాలి. అక్కడ మా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, బంగ్లాదేశ్లో మా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు హాయిగా లేరాడా? వాళ్ళ గురించి పోరాడండి. అక్కడున్న దళితుల గురించి పోరాడండి, అక్కడున్న బౌద్ధుల గురించి పోరాడండి. లేదు, చర్చిలకు వస్తారు, టోపీలు వేసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ ఇలాంటి సమయంలో మాత్రం గమ్మునుంటారు.